హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే స్పానిష్ ఆమ్లెట్. స్పానిష్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెప్తాను. 3 ఆలుగడ్డలు, 3 పొటాటోస్, 1 ఆనియన్. ఇప్పుడు వీటిని మనం పీల్ చేసి పెట్టుకున్నాను. నేను సన్నగా కట్ చేసి చూపిస్తాను ఎట్లా కట్ చేసుకోవాలో. ఈవెన్గా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది 2 కప్స్ ఆఫ్ పొటాటోస్, 2 కప్పుల పొటాటో, దీని మెజర్మెంట్. 1 కప్పు ఆనియన్, ఉల్లిగడ్డ, 2 కప్పుల ఆలుగడ్డ, 1 కప్పు ఉల్లిగడ్డ. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు కాగిపోయింది. మనం ఇప్పుడు ఆనియన్స్, పొటాటోస్ వేసుకుందాం. ఈ 2 కప్పుల ఆలుగడ్డ వేసుకుందాం. ఆలుగడ్డ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. అయితే ఇది మనం సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆలు అంతా ఉడికిపోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసి ఉడికేదాకా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక ఆలుగడ్డ ఉడికిందో చూసి కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఈ మిగతా ఆనియన్ కూడా వేసేసుకోవాలి. 7-8 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 7-8 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూసారండి, ఇప్పుడు మనకు ఆలు, ఆనియన్ 2 మంచిగా సాఫ్ట్గా అయినాయి. మంచిగా ఫ్రై అయిపోయినాయి, సాఫ్ట్గా అయినాయి కదా. ఇప్పుడు మనం ఈ స్టవ్ని ఆఫ్ చేసుకొని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఎగ్స్ని ఇందులోకి కొట్టి పోసుకుందామండి. బౌల్లోకి ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నా. దీంట్లోకి ఆల్రెడీ నేను అందులో ఉప్పు వేసినాయి కదండి, ఆనియన్, పొటాటోలు. అందుకని ఇందులో కొంచెం పావు టీ స్పూను వేసుకుంటే సరిపోతుంది. పావు టీ స్పూన్ సాల్ట్, పెప్పర్ పావు టీ స్పూన్, ఫ్రెష్లీ క్రష్ చేసుకున్న పెప్పరు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం దీన్ని అంతా బీట్ చేసాం. ఇట్లా కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనము కుక్ చేసి పెట్టుకున్న పొటాటోను, ఆనియన్ని ఇందులో మొత్తం వేసి ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి
ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసి మనము ఇప్పుడు ఈ ఎగ్ పొటాటోని మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం వేసుకొని ఆపి దీంట్లో మళ్ళీ ఈ మిగతాది వేస్తాను. దీంట్లోకి నేను చీజ్ వేస్తున్నా. 1 2 3 3 స్లైసెస్ చీజ్ వేసుకొని ఇప్పుడు ఇది మిగతాది దీని మీద నుంచి వేసుకుందాం. మోజరెల్లా చీజ్ ఉంటేనేమో మోజరెల్లా చీజ్ వేసుకుంటే బాగుంటుందని, నా దగ్గర మోజరెల్లా చీజ్ లేదని ఇప్పుడు ప్రజెంట్గా నేను చీజ్ స్లైసెస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దామండి, ఇది ఇంకా కొంచెం కుక్ కావాలి. ఆల్మోస్ట్ అయింది, కొంచెం పైన కూడా కుక్ అయితే అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాము, తిప్పుకుందాము. దీన్ని ఎట్లా తిప్పుకోవాలంటే ఒకటి మూత పెట్టి దీన్ని మొత్తం ఇట్లా దీన్ని మళ్ళీ మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. చూసారా, ఇది మంచిగా డార్క్ కలర్లో మంచిగా కుక్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అటువైపు కూడా కుక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది స్పానిష్ ఆమ్లెట్ కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇంకో ప్లేట్లకి షిఫ్ట్ చేసుకున్నాను. చూసారండి, స్పానిష్ ఆమ్లెట్ ఇదిగోండి. టర్న్ చేసుకుంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. నేను దీన్ని కట్ చేసి చూపిస్తా. చాలా టేస్టీ స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయింది. ఇదిగో చూసారని ఫ్లంపీ టేస్టీ స్పానిష్ ఆమ్లెట్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.